రాణి సిస్టర్ ఏమన్నారో అర్థం కాలేదు సిస్టర్, ప్లీజ్. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ నాకు అర్థం అవ్వట్లేదు, ప్లీజ్. టెంపుల్కి వెళ్ళి వచ్చా, అక్కడే తినేసావా నువ్వు కూడా? నేను కూడా వెళ్దాం అనుకున్నా, మా ఇంట్లో వాళ్ళు ఎవరిని రమ్మన్నా రానన్నారు. నేను వెళ్ళినా శ్వేతకు వంట చేయాలి కదరా, అందుకే నేను ఇంకా వెళ్ళలేదు. శ్వేత రాదు ఏమంటున్నారండి? అది ఆమెకు రాదు నాన్న, ప్లీజ్ సపోర్ట్ అవ్వాలంటున్నాడు తమ్ముడు హిట్లర్. కాదు, నేను ఒక విషయము అడగాలనుకుంటున్నాను. శశి దీపు అంటున్నా, సారీ దీపు పేరు వచ్చేసింది. శశి భావన అడగొచ్చా అడగొద్దా తెలీదు, అడగాలా వద్దా అనేది తెలియట్లేదు. ఎందుకంటే వెనకాల చూస్తూ ఉంటారు నా లైవ్, నా లైవ్ చూస్తూ ఉంటారు. నన్ను మాటలన్న వాళ్ళు నా వెనకాల లైవ్ ఖచ్చితంగా చూస్తారు నాది. కానీ చదువుతుంటే ఎలానో ఉందమ్మా. అదే ఆమెకు తెలియదు నాన్న, పాపం మంచి ఆవిడ, పాపం ఆమెకు కామెంట్స్ పెట్టడానికి రాదు. తనకి ఇన్స్టాగ్రామ్ ఉంటే నేను కనీసము ఇది మన ఇప్పుడు వస్తుంది కదరా తెలుగు డాష్ బోర్డుది, అది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వాయిస్ ఇస్తే వచ్చేస్తుంది కదా, అది చెప్దామంటేనేమో ఆమెకు ఇన్స్టాగ్రామ్ లేదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న. అదే కాదు శశిడి ఎర్రని ఒకటి అడగనా? డాటా నా కోసమే వేయించుకుంటున్నావా? నువ్వు వేరే ఏం యూజ్ చేయట్లేదా డాటా? నేను ఒకసారి అడుగుతా, చెప్పు బంగారు తల్లి. బాగా నువ్వు కూడా చెప్పురా, నా లైవ్కి రాకముందుకు మీరు డాటా ఎవరు వేయించుకోలేదా? అదే అడుగుతున్నాను, మీరు నా లైవ్ కోసమే వేయించుకుంటున్నారా డాటా? మీకేం యూజ్ ఉండదా డాటాతో? నేను నిన్న కాక మొన్న ఒక మాట విన్నానమాట, రావట్లేదా? గిరిధర వస్తాడు, కొంచెం బిజీ ఉన్నాడు తను. అంటే ఆఫీస్కి కంపల్సరీ వెళ్తున్నాడు నాన్న, అందుకే డేలో రావట్లేదు అంతే. ఓకే, అట్లా కూడా ఉంటుందా? కాదు, మనము మన డాటా యూజ్ చేసుకొని మనం వాళ్ళ లైవ్లోకి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామనంటే వాళ్ళు మనని కేర్ చేయకపోతే ఎలా ఉంటుంది అని అన్నారంట ఒకరు నన్ను. నేను ఎవరిని నేను సరిగ్గా మాట్లాడానా? మీతోటి ఎప్పుడు మాట్లాడలేదా? ఎప్పుడు సరిగ్గా ఉండనా అనేది చెప్పొచ్చు కదా. నేను సరిగ్గా ఉండట్లేదంటే నేను ఎలా మారాలనేది నేను నేర్చుకుంటాను కదా. నేను ఎలా మారాలనేది నేను నేర్చుకోవాలి కదా. నేను ఎవరిని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాను అంటే నేను మారుతాను. కంగ్రాచులేషన్స్ పొట్టి పిల్ల. హాయ్ రా, శ్రీమాత్రే నమః, శుభోదయం రా, గురు పౌర్ణమి శుభ మధ్యాహ్నం, గురు పౌర్ణమి శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ సో మచ్ బంగారం, థ్యాంక్ యూ, లవ్ యూ. వైఫై డియర్ 24 hours. ఓకే నిజంగానే ఫాస్ట్గా అరగంటలో 6 డజన్ రకాలు చేసి పెట్టేసా, అందుకే అలా పెట్టాను. ఏం బాగుంది అక్క ఈ ప్రిన్స్ షీల్డ్ ఏంటక్క? అర్థం కాలేదురా. 25/7 ఉంది. అవును, నా నెట్ మొత్తం నీకోసమే వాడుతున్నా పొట్టి పిల్ల. సరే, లవ్ యూ బంగారు తల్లి. అవునా, లవ్ యూ బంగారం. నీకు సేమ్ టీ యొక్క K5G వాడండి, అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అవును. హలో మన్మడ గారు, హాయ్ అండి. శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం. మీకు మీ కుటుంబ సభ్యులకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. సిల్వర్ బటన్ వచ్చేసింది నిన్న మన్మడు, కానీ కామెంట్ లేదు, నీది కామెంట్ లేదు, లైక్ లేదు. ఎందుకు మర్చిపోతున్నావా? 9 మెంబర్స్ ఉన్నారండి. స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి, ఒక లైక్ వస్తుంది. బాగానే మాట్లాడుతున్నావుగా, ఏమైంది స్వప్నక్క? నేనంట విలువ ఇవ్వట్లేదంట. మన డాటా యూజ్ చేసుకొని మన డాటా అంతా అయిపోయేదాకా